అంటావు ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 ఆయ్. హాయ్ హలో నమస్తే, నా పేరు కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ కేవ్. ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ని సి లాంగ్వేజ్లో ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను n=691 అని తీసుకున్నాను అనుకోండి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటి? 6 + 9 + 1. ఈ నెంబర్లో ఉన్న 3 డిజిట్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ 16. ఈ 16 అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఈ ప్రోగ్రాంలో మనకి బాగా ఉపయోగపడే ఆపరేటర్స్, ఒకటి డివిజన్ ఆపరేటర్, 2 మాడ్యులస్ ఆపరేటర్. ఈ డివిజన్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ రిజల్ట్గా వస్తుంది. అలాగే ఈ పర్సంటేజ్ ఆపరేటర్ యూస్ చేసేటప్పుడు మనకి రిమైండర్ అవుట్పుట్గా వస్తుంది. సో ఈ 2 ఆపరేటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రోగ్రామ్ రాయడానికి మనం వైల్ లూప్ యూస్ చేస్తాం. ఫర్ లూప్ కన్నా వైల్ లూప్ యూస్ చేయడం చాలా బెటర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. సో వైల్ n>0 అని ఇక్కడ కండిషన్ తీసుకున్నా, ఇది కండిషన్. సో నెక్స్ట్ ఈ వైల్ లూప్ లోపల r=n% అని తీసుకున్నా. నెక్స్ట్ సమ్ =sum+r. నెక్స్ట్ n=n/10. ఇప్పుడు ఈ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏం రాసాం? n>0 అంటే 691 అంటే ఇది కండిషన్ ట్రూ. నెక్స్ట్ r=n% అంటే 691/10 మనకి రిజల్ట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో పర్సంటేజ్ యూజ్ చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ 1 వస్తుంది. 691% అంటే మనకి ఆర్లో 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ =sum+r. సమ్ ఆల్రెడీ మనం ఇక్కడ సమ్ =0 అని తీసుకుంటాం. సో కాబట్టి సమ్ =0 + r అంటే 1. సో ఇక్కడ r అనే వేరియబుల్ కూడా ఫస్ట్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సమ్ =1 అయింది. ఇప్పుడు n=n/10 అంటున్నాం. అంటే n=691/10. ఈ డివిజన్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది? కోఎఫిషియంట్ వస్తుంది. సో ఇప్పుడు n వాల్యూలో 69 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. n>0 అంటే 69 కండిషన్ ట్రూ. నెక్స్ట్ r=69% అంటే 9. నెక్స్ట్ మళ్ళీ సమ్ =sum+r. ఆల్రెడీ సమ్లో ఎంత ఉంది వాల్యూ? 1 ప్లస్ r వాల్యూ ఎంత? 9. ఇప్పుడు సమ్ వాల్యూ 10 అయింది. నెక్స్ట్ n=69/10 అంటే మనకి రిజల్ట్ 6 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. 6>0 కండిషన్ ట్రూ. r=6% అంటే మనకి రిజల్ట్ 6 వస్తుంది. ఇప్పుడు సమ్ ఆల్రెడీ సమ్లో ఎంత ఉంది వాల్యూ? 10. r ఎంత? 6 10 + 6 16. ఇప్పుడు n=6/10 అంటే మనకి రిజల్ట్ 0 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 0>0 కండిషన్ ఫెయిల్. సో కాబట్టి ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా సమ్లో ఎంత ఉంది వాల్యూ? 16. సో ఈ సమ్ని ప్రింట్ చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ %d, సమ్. ఈ సమ్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ మనం సమ్ =sum+r అని రాస్తున్నాం. ఈ ప్లస్ ఆపరేటర్ ప్లేస్లో మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ పెట్టి ఇక్కడ సమ్ =1 అని డిక్లేర్ చేస్తే ఇది ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇలా చిన్న చేంజెస్ చేసి సేమ్ లాజిక్తో అలాగే సేమ్ కోడ్తో మనం 2 ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఈ ప్రోగ్రాంలో నేను ఇంటర్నెట్ డేటా టైప్ తీసుకున్నా. అలాగే n, r, సమ్ అని 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశా. అలాగే సమ్ =0 అని వాల్యూ అసైన్ చేశా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని మెసేజ్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ వైల్ n>0 అని చెప్పి వైల్ లూప్ లోపల ఈ లాజిక్ అనేది రాసాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ %d, సమ్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ ఎంటర్ నెంబర్ 691 ఇన్పుట్గా ఇచ్చా. సో సమ్ ఆఫ్ డిజిట్స్ =16 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి నేను 232 అని ఇన్పుట్గా ఇచ్చా. సమ్ ఆఫ్ డిజిట్స్ =7 అని ప్రింట్ అయింది.
ఇదే ప్రోగ్రాంలో నేను ఇక్కడ సమ్ ఈక్వల్ టు 1 అని వాల్యూ అసైన్ చేస్తున్నా. అలాగే ఇక్కడ వైల్ లూప్ లోపల సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ అని ఉంది. ఈ ప్లస్ ప్లేస్లో ఇంటూ పెట్టా, అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ నేను 45 ఇన్పుట్గా ఇచ్చా. సో ఇక్కడ ఈ 2 డిజిట్స్ ప్రోడక్ట్ అయ్యి మనకి అవుట్పుట్లో 20 అని ప్రింట్ అయింది. 4 × 5 20. సో 20 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇక్కడ నేను ఇన్పుట్ 50 ఇచ్చా, మనకి ఇక్కడ అవుట్పుట్లో 0 ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి 5 × 0 0 అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం సమ్ ఆఫ్ డిజిట్స్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ని సి లాంగ్వేజ్లో రాస్తాం. ఈ ప్రోగ్రామ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.